జూబ్లీస్ మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినందుకు మేము బీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటాం ఈసారి. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవి నెరవేర్చలే. పెన్షన్లు కానీ ఇవి పెంచుతున్నారు, అవి పెంచలే. హైదరాబాద్లో అంతా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మేము ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్ గోపీనాథ్ భార్యకేసి ఆమెను గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వేసిన అప్పులే అవి తీర్చుకుంటూ కూడా ఆ అప్పుల ఊళ్ళ నుంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుంది, ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి కొంత టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది కదా మేడం. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ఏ ఒక్క హామీ, ఒక ఫ్రీ బస్ తప్ప వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి మేము తప్పకుండా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఈసారి వేద్దాం అనుకున్నాం బై ఎలక్షన్లో. నవీన్ యాదవ్ అనే పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. క్యాండిడేట్ స్ట్రాంగ్ అనే విషయం కాదు మేడం. కేసీఆర్ చేసిన 10 సంవత్సరాలు మంచిగా పరిపాలించిన, మాకు ఇబ్బంది లేదు హైదరాబాద్లో. ఇప్పుడు వ్యాపారాలు చేసుకోవాలన్నా ప్రాబ్లం ఉంది, ఏదానికైనా ఆటో నడిపించే వాళ్ళకి ఆటోలో ఇబ్బంది, ప్రతిదానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఈ హామీలు ఏవైతే నెరవేర్చాలంటే కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మాత్రమే ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రశ్నిస్తాం. కాబట్టి అప్పుడన్నా వీళ్ళు ఈ హామీలు నెరవేరుస్తారని నమ్మకం. కాబట్టి బీఆర్ఎస్కి ఇస్తాము.